అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ కూడా ఆయురారోగ్యం, ఆనందం, సంతోషం, దివ్యత్వంతో సుఖ సంతోషాలతో వదులుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ వడ్డాది శ్రీదేవి. నేను హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్నెస్ స్పీకర్, అలాగే వైబ్రేషనల్ హీలర్, ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీషనర్, నేచురోపతి, ఆయుర్వేద, అలాగే ఫుడ్ రీసెర్చ్ సైంటిస్ట్. సో ఈరోజు చాలా పవర్ఫుల్ అయిన టాపిక్. మెయిన్గా ఈఎన్టీకి సంబంధించి అంటే ఇయరు, నోసు, థ్రోటు, టంగ్ ఇక్కడ. సో ఈ ఓవరాల్గా మనకి అప్పర్ ఏదైతే ఉందో అట్లానే ఐ కూడా. సో ఇవన్నిటిని కూడా మనము ఐ ప్రాబ్లం కానీ అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్లో చాలామంది కంపల్సరీగా సిస్టమ్ మీద కూర్చుంటున్నారు. సో గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తారు ఎక్కువ, ఫోన్స్ కానీ పిల్లలు కూడా. సో చిన్నపిల్లలతో సహా ఫోన్ లేకపోతే ఇప్పుడు అవడం లేదు. సో ఇక్కడ ఈ ఐ ప్రాబ్లము ఎక్కువగా, అలాగే ఇయర్ ప్రాబ్లం ఎక్కువ. ఏంటంటే ఇయర్ బడ్స్ అయ్యి యూజ్ చేసుకొని ఇక్కడ సౌండ్స్ అయ్యి అంటే ఇక్కడ ఏంటంటే ఫోన్ అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల ఇయర్ ప్రాబ్లము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సౌండ్. ఇక్కడ ఈవెన్ ఏంటంటే పొల్యూషన్ కావచ్చు, ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి అంటే హై పిచ్ సౌండ్స్ ఉంటాయి కదా, వాటి వల్ల కూడా ఇయర్ ప్రాబ్లమ్స్ రావడము. నెక్స్ట్ ఏంటంటే మనము ఏదైతే అంటే ఇక టీత్ ఇష్యూస్ రావడము, టంగ్ ఇష్యూస్ రావడము. అట్లానే ఏంటంటే ఓవరాల్గా మనకి ఇక్కడ ఐ, ఇయర్, నోస్, ముక్కుకు సంబంధించి మెయిన్ సైనస్ ప్రాబ్లము. తర్వాత ఏంటంటే బ్లాకేజెస్, నేసల్ పోలిప్స్ అంటారు. సో అలాగే ఇక్కడ సైనస్ ప్రాబ్లమ్. తర్వాత ఇది ఇక్కడ అంతా కూడా ఇక్కడ ఎక్కువగా రన్నింగ్ నోస్ అంటారు కదా, ఎక్కువ బాగా జలుబు ఎక్కువగా చేయడం. దానివల్ల ఏంటంటే ఫ్రీక్వెంట్గా కోల్డ్, కాఫ్, ఫీవరు, ఇమ్యూనిటీ తక్కువ ఉండడం, ఇవన్నీ కూడా. సో ఈరోజు ఈ వీడియో ద్వారా మనము కంప్లీట్గా ఈఎన్టీ ప్రాబ్లమ్స్, ఓకేనా, ఈఎన్టీ ప్రాబ్లమ్స్. తర్వాత ఏంటంటే మెయిన్గా మనకి 5 సెన్స్ ఆర్గన్స్ బాగా ఫంక్షనింగ్ బాగా జరగడానికి వాటికి వీడియో ద్వారా తెలుసుకుందాం. సో మొట్టమొదటి చూస్తున్నట్టుగా కనుక మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో వీడియోలోకి వెళ్తే కనుక సో మెయిన్గా మనకి ఈ అంటే ఇక్కడ ఇయర్ అలాగే ఐ, ఓకేనా. ఈ సెన్స్ ఆర్గన్స్ అన్నవి ఏది అంటే ఇక్కడ అన్నీ కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా మనకి ఇక్కడ సెన్స్ ఆర్గన్స్ అన్నీ కూడా మనకి ఈ అప్పర్ అదంతా కూడా. సో ఇదంతా కూడా మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇక్కడ హెడ్ నుంచి అంటే సెరిబ్రము, పిట్యూటరీ, పీనియలు, హైపోథైరాయిడ్, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఇక్కడ నుంచి, అలాగే కళ్ళు, తర్వాత ఇవన్నీ. సో మనకి ఓవరాల్గా ఫేస్ రిప్రజెంట్స్ ఓవరాల్ బాడీ హెల్త్ కూడా, ఓకేనా. సో ఇక్కడ మెయిన్గా మనకి ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ చూడండి, మనకి ఏమంటారు బర్మా థెరపీలు కూడా ఈ ఎనర్జీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఈ మనకి 72,000 నాళ్ళు మనకి అరచేతులు, అలాగే అరకారులో ఉంటాయి. సో ఇవి మనం కనుక రోజు యాక్టివేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఇయర్కి సంబంధించిన ఇష్యూస్, నోస్కి సంబంధించిన ఇష్యూస్, టంగ్, టీత్, మౌత్, అట్లానే హెడ్కి సంబంధించిన ఇష్యూస్, అట్లానే ఇక్కడ చూస్తున్నారు కదా నుదుట మైగ్రేన్ ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో కంటి చూపును కూడా మనము క్లియర్ చేసుకోవచ్చు. కంటి మీకు లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే ఫోన్స్ వల్ల, గ్యాడ్జెట్స్ వల్ల ఈ ఐసైట్ అనేది చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది. సో అవన్నీ కూడా మనం ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఈ బొటన్ వేర్ ఏదైతే ఉందో బొటన్ వేర్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తాను కదా అప్పర్, ఇదంతా కూడా ఈ పార్ట్ వరకు, ఓకే, చూపిస్తాను క్లియర్గా. ఇదంతా కూడా మనకి ఇక్కడ వరకు మనకి నెక్ ఏరియా, ఇది మనకి ఐస్, నోస్, అలాగే ఇక్కడ హెడ్, తర్వాత ఇక్కడ టీత్స్, ఓకేనా. ఈ కింద అంతా కూడా నెక్ ఏరియా అనమాట, నెక్ ఏరియా అంతా కూడా వస్తుంది. సో ఇక్కడ వరకు. సో మనం డైలీ కూడా ఈ ఒక్క పాయింట్ని బాగా మసాజ్ చేసుకోండి. కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే మాయిశ్చరైజర్ని తీసుకొని చక్కగా ఈ ప్లేస్ అంతా కూడా బాగా మసాజ్ చేసుకోండి, ఓకేనా. ప్రెస్ చేయడం, మసాజ్ చేసుకోవడం, ఇది చాలా మట్టుకు మనకి అద్భుతంగా పనిచేస్తుంది. సో లేదంటే కనుక ఇక్కడ మనకి ఈ 2 ఫింగర్స్ని చక్కగా ప్రెస్ చేయడం, జ్ఞానముద్రలో మనం కనుక కూర్చొని కొంచెం సేపు ధ్యానం చేయడం, అలాగే ప్రెస్ చేయడం, దీనివల్ల కూడా మనకి ఆటోమేటిక్గా ఇవన్నీ యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఐ పాయింట్, ఐకి వచ్చేసి మనకి ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ఐ పాయింట్ దగ్గర ఈ ప్లేస్, ఈ ఐ కింద ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పాయింట్ దగ్గర ప్రెస్ చేయడం, ఓకేనా. ఈ విధంగా ప్రెస్ చేయడం, ఈ విధంగా అట్లీస్ట్
ఒక 60 టైమ్స్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మనకి లాంగ్ సైట్ కానీ షార్ట్ సైట్ ఉన్న వాళ్ళకి కానీ ఈవెన్ ఏంటంటే పిల్లలు పర్టికులర్గా మనకి స్పెట్స్ పెట్టుకునే పిల్లలు కూడా స్పెట్స్ ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు, అంటే స్పెట్స్ లేకుండా ఉండొచ్చు అనమాట. సో బాగా కల్టి, అలాగే ఏంటంటే తలపోటు ఇవన్నీ కూడా రాకుండా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ పాయింట్స్ అంటారు, ఈ పాయింట్స్ దగ్గర ప్రెస్ చేసుకొని ఆటోమేటిక్గా మీకు మైగ్రేన్ లాంటి హెడేక్ కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది నెక్స్ట్ ఏంటంటే మనకి ఇయర్కి సంబంధించినటువంటి పాయింట్స్ వచ్చేసి సింగిల్ పాయింట్ అయితే కనుక మీరు ఇక్కడ చక్కగా ప్రెస్ చేయొచ్చు. ఓకేనా. ఈ 2 పాయింట్స్ ఈ విధంగా, సో లెఫ్ట్ రైట్ బ్యాక్ బైలాటరల్, సో 2 పాయింట్స్ ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ అంతా కూడా చక్కగా రోజు కూడా ఈ విధంగా చేసుకోండి కొంచెం సేపు. సో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ నోస్కి సంబంధించినటువంటి మనకి నాసల్ పాలిప్స్ కానీ అలాగే సైనస్ ఇష్యూస్ ఉంటాయి కనుక ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టిప్ దగ్గర ఇక్కడ పాయింట్, ఈ ప్లేస్లో ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం, ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం. ఓకే. దాని తర్వాత డైలీ కూడా కంపల్సరీ కొంచెంసేపు ఈ విధంగా ఇక్కడ ఏమవుతుందంటే డీటాక్సికేషన్ జరుగుతుంది. సో లింఫాటిక్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇమ్యూనిటీ అనేది మనకి పెరుగుతుంది. సో ఇమ్యూనిటీ కనుక లో అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఈజీగా మనకి ఎఫెక్ట్ అవుతాయి. సో ఎఫెక్ట్ క్లియర్ అవడానికి చక్కగా రోజు కూడా ఈ విధంగా అట్లీస్ట్ ఒక 5-6 టైమ్స్ ఈ విధంగా అనుకుంటే ఆటోమేటిక్గా మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోతుంది. అట్లానే ఈ ప్లేస్ టిప్ ఆఫ్ ది నోస్, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టు టిప్ ఆఫ్ ది నోస్ కూడా చక్కగా ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే బ్రీదింగ్ బాగా అందుతుంది అనమాట. సో మెయిన్గా ఏంటంటే నోస్కి మనకి బ్లాకేజెస్ ఉంటాయి కదా, నోస్ బ్లాక్ అనేది క్లియర్ అయిపోతుంది, బ్రీదింగ్ బాగా అందుతుంది. ఈ విధంగా చేసుకోండి. తర్వాత మనకి హ్యాండ్స్లో చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి చాలా సింపుల్, ఇది ఒక అద్భుతమైన ట్యాపింగ్ మెథడ్. ఇక్కడ ఈ మౌంట్స్ ఉన్నాయి కదా మనకి కింద 1, 2, 3 ఇక్కడ చూస్తున్నారు కదా ఒత్తిగా ఉన్నాయి కదా ఈ మౌంట్, ఇదన్నీ కూడా మనకి ఆల్ అంటే ఇక్కడ ఇయర్ అలాగే టంగ్కి సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ క్లియర్ చేసుకోవచ్చు. నాలిక అంటే పళ్ళు నొప్పి ఉన్న పంటి నొప్పి ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఏం చేస్తారంటే ఇలా ట్యాపింగ్ చేయాలి ఈ విధంగా, జస్ట్ డైలీ కూడా 108 టైమ్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా అద్భుతంగా పనిచేస్తుంది. ఏవైనా కూడా మనకి న్యాచురల్ థెరపీస్, వీటి వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొంచెం సేపు కనుక టైం స్పెండ్ చేస్తే మీరు ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చక్కగా బాగా ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూసారు కదా ఈ పార్ట్ అంతా కూడా ఇక్కడ అంతా కూడా మీకు నెక్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో చక్కగా ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. ఓకేనా. సో లంగ్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. అట్లనే ఓవరాల్గా మనకి అన్ని కూడా సెన్స్ ఆర్గన్స్ బాగా పనిచేస్తాయి అన్నమాట. సో ఐస్, నోస్, ఇయర్స్, టంగ్, మౌత్. ఓకేనా. ఇవన్నీ కూడా చక్కగా సెన్స్ ఆర్గన్స్ బాగా పనిచేస్తాయి. మనకి ఇమ్యూనిటీ కూడా ఎన్హాన్స్ అవుతుంది ఇవన్నీ కూడా. సో చక్కగా డైలీ ఈ విధంగా చేసుకోండి, చాలా సింపుల్, హ్యాపీగా చేసుకోండి, మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.